ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరింది. బురదలో జీపీఆర్ ఆక్వా ఆయిలతో కార్మికుల ఆనవాళ్లు గుర్తించారు. మట్టిని తొలగించి మృతదేహాలను వెలికితీసే పనిలో ఉన్నాయి రెస్క్యూ బృందాలు. ఇప్పటికే టన్నెల్ దగ్గరికి ఉస్మానియా వైద్య బృందం చేరుకుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరింది. బురదలో జీపీఆర్ ఆక్వా ఆయిలతో కార్మికుల ఆనవాళ్లు గుర్తించారు. మట్టిని తొలగించి మృతదేహాలను వెలికి తీసే పనిలో ఉన్నాయి రెస్క్యూ బృందాలు. ఇప్పటికే టన్నెల్ దగ్గరికి ఉస్మానియా వైద్య బృందం చేరుకుంది. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ పాషా ఉన్నారు లైవ్లో అందుబాటులో. పాషా, మృతదేహాలను వెలికి తీసే పని ఎప్పటిలోపల కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? అలాగే రెస్క్యూ ఎలా సాగుతోంది అక్కడ? రఫీ, 8 రోజులుగా కొనసాగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరిందని చెప్పవచ్చు. 8 మంది కార్మికులకు సంబంధించినటువంటి ఆనవాళ్లను గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ఆక్వా ఐ ఈ పరికరాలతోటి గుర్తించారు, మార్కింగ్ చేశారు. అయితే ప్రస్తుతం మాత్రం రెస్క్యూ బృందాలు టన్నెల్లో మృతదేహాలను వెలికి తీసే పనిలో ఉన్నాయి. వారికి మార్కింగ్ చేసినటువంటి ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మరోపక్క అడ్డుగా ఉన్నటువంటి టీబీఎం మిషన్ ని దాదాపు కట్ చేసే ప్రక్రియ పూర్తయింది. అది టీబీఎం మిషన్ ప్రమాదం జరిగినటువంటి సమయంలో 2 ముక్కలుగా విడిపోయి 2 భాగాలుగా విడిపోయి దాదాపు 2-3 మీటర్ల డిస్టెన్స్ లో అందులో ఇరుక్కుపోయిందని చెప్పేసి చివరిగా అంచనాకు వచ్చారు. దాన్ని కట్ చేసే ప్రాసెస్ కూడా చివరి దశలో ఉంది. దాన్ని కట్ చేసేందుకు ఇప్పటికే ప్లాస్మా లేజర్ కట్టర్లతోటి లోపల ఆ ప్రాసెస్ అంతా కూడా చివరి దశకు చేరిందని చెప్తున్నారు. మరోపక్క 8 మందికి సంబంధించినటువంటి మృతదేహాల ఆనవాళ్లు గుర్తించి అక్కడ రాడార్లతోటి దానికి సంబంధించి మార్కింగ్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం ఉన్నటువంటి రెస్క్యూ బృందాలు వాటిని తవ్వి అక్కడి నుంచి మృతదేహాలను తీసుకొచ్చే పనిలో ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మరోపక్క ఇప్పటికే ఉస్మానియా వైద్య బృందం టన్నెల్ వద్దకు చేరుకుంది. గాంధీ ఆసుపత్రి నుంచి 10 అంబులెన్సులు, పార్థివ దేహాలను తరలించేటువంటి అంబులెన్స్లన్నీ కూడా టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మృతదేహాలకి పోస్ట్ మార్టం నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో నిర్వహించి అక్కడి నుంచి వారి స్వగ్రామాలకి తరలించేందుకు కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నాగర్ కర్నూలు ఆసుపత్రి వద్ద కూడా 8 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. అక్కడికి చేరుకున్న తర్వాత వివిధ రాష్ట్రాలకి మృతదేహాలను తరలించే యోచనలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. మరి కాసేపట్లో రెస్క్యూను ముగించి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అధికారులు వెల్లడించనున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పాషా.